గల్లీ టు ఢిల్లీ దేశంలో ఎన్నికల హడావిడే కనిపిస్తోంది. తొలిదశ పోలింగ్ కు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో పలుచోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బాలీవుడ్ తో పాటు దక్షిణాది హీరోయిన్లు కూడా పోటీ పడుతున్నారు. ఈ మధ్య కంగనాకు బీజేపీ లోక్సభ సీట్ను కేటాయించింది. అంతకుముందు నటి రాధికా శరత్ కుమార్ కు బీజేపీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది. ఆమె తమిళనాడులోని విరుదునగర్ నుంచి పోటీలో నిలిచారు. నామినేషన్ దాఖలు చేసిన రాధిక తన మొత్తం ఆస్తుల విలువను ప్రకటించారు. తన ఆస్తుల విలువ 53,45,00,000 అని ఎన్నికల సంఘానికి తెలిపారు. 33 లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి 27,05,00,000 చరాస్తులున్నట్లు రాధిక తన నామినేషన్లో తెలిపారు. 26,40,00,000 స్థిరాస్తులతో పాటు 14,79,00,000 అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు అఫిడవిట్ లో చేర్చారు. ఇక అటు విరుదునగర్ లో రాధికా శరత్ కుమార్ కు పోటీగా దివంగత నటుడు కెప్టెన్ విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ బరిలోకి దిగారు. అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తనకు 17,95,00,000 సంపద ఉన్నట్లు ప్రకటించారు. దీంతో విరుదునగర్ పోటీ ఈసారి మరింత ఆసక్తికరంగా కనిపించబోతుంది. రాధికా భర్త నటుడు శరత్ కుమార్ ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కట్టిని అనే పార్టీని ఏర్పాటు చేసి దాన్ని బీజేపీలో విలీనం చేశారు. ఆ తర్వాత రాధికకు ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ.